హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు దుర్గా కృష్ణ ఛానల్. ఈరోజు నేను బంగాళదుంప ముద్దకూర చేస్తున్నానండి. దీన్నే ఉప్మా కూర అని కూడా అంటారు. దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టాను. అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసానండి. ఈ ఆయిల్ అనేది హీట్ అవ్వాలి. ఇది ఆల్రెడీ హీట్ అయ్యింది. ఇప్పుడు ఇందులో పోపు దినుసులు వేసుకుంటున్నాను. శనగపప్పు, కొద్దిగా మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర. ఇవి ఒకసారి బాగా వేగాలి. ఇదిగోండి, ఇలా వేగిన తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు, ఎండుమిర్చి, తరిగిన ఉల్లిపాయలు కూడా వేసుకుంటున్నాను. ఉల్లిపాయలు అనేది ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు అనేది బాగా వేగాలండి. ఇలా వేగుతూ ఉండగానే కూరకి తగినంత ఉప్పు వేసుకుంటున్నాను. ఉప్పు వేస్తే ఉల్లిపాయ త్వరగా వేగిపోతుందని ముందుగానే ఉప్పు వేస్తాను. ఇలా వేగిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను. పసుపు వేసుకుని బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత నేను ముందుగా ఒక బంగాళదుంప తీసుకుని దాన్ని ఉడకబెట్టి ఇలా మెత్తగా చేసుకున్నానండి. స్మాష్ కింద చేశాను. ఇలా మెత్తగా చేసిన బంగాళదుంపని చేతితో ఇలా మెదిపిని ఈ పోపులో వేసుకుని బాగా కలుపుకోవాలి. మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. ఈ కర్రీకి ఉల్లిపాయలు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ బాగుంటుందండి. జనరల్గా మనం బంగాళదుంప కర్రీ అంటే ఫ్రై చేస్తాం, లేదంటే మసాలా కూర, లేదంటే చపాతీలోకి అలా వండుతాం కదండి. అలా కాకుండా ఈసారి ఇలా ముద్దకూర కింద ట్రై చేసి చూడండి. కావాలి అనుకుంటే కొంతమంది నిమ్మరసం ఇష్టపడితే నిమ్మకాయ కూడా పిండుకొని తినచ్చు. ఉత్తి కూర తినేయచ్చు అండి. అంత బాగుంటుంది కూర అయితే మాత్రం. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీ అందరూ కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్లో కామెంట్ చేయండి. ఓకేనా? ప్లీజ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.